అయ్యో ఇదేమిటి ప్రభు, ఆ చందమామ ఎప్పుడు ఉండేదే, కానీ బాధ చేతి వంట చాలా కాలం తర్వాత తినే అవకాశం వచ్చింది ప్రభు. రండి. ప్రభు, మీరు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? పదండి వెళ్దాం, భోజనం చేద్దాం. మీరు భోజనశాలలో పళ్ళెం ముద్ర పెట్టుకుని కూర్చుంటారనుకుంటే ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నారు. చెప్పండి ప్రభు, ఏమైంది? ఏం జరిగింది ప్రభు? లేదు మూషికొత్తమా, నాకేమీ ఆకలిగా లేదు. మీకు ఆకలి వేయడం లేదా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూస్తుంటే తమరు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారు ప్రభు. చెప్పండి. ఆలోచించక ఏం చెయ్యను. రేపు నా పుట్టినరోజు, మీకు తెలుసా? అవును, మా ప్రభువు పుట్టినరోజు అంటే మా అందరికీ పెద్ద పర్వదినం కదా. ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరేగడమేగా. మోసేవాడిని నేను ఆలోచించాలి గాని తమరెందుకు ఆలోచిస్తున్నారు? మీకే నా పుట్టినరోజు గుర్తులేదు, మిగిలిన వారికి ఎలా గుర్తుంటుంది మూషికొత్తమా? మీకే కాదు, మా మాతకి, తండ్రి గారికి, అన్నగారికి, గణాలకి ఎవరికీ గుర్తులేదు. అవును ప్రభు, కనీసం పెద్దవారికైనా ఆ విషయం గుర్తుండాలి కదా. అమ్మ ఎంతో కాలం తర్వాత కైలాసానికి వచ్చారు, అందుకే తన దృష్టంతా ఇల్లు చక్క పెట్టుకోవడంలోనే ఉంది. అందుకే నా పుట్టినరోజు మాటే తనకి గుర్తు రావడం లేదు. తమరు పార్వతి ప్రియనందనుడు. మాత 100 పనుల్లో ఉన్నా 100లో ఉండే ఒకటి మీరు. మిగిలిన వారంతా గుండు సున్నాలు కదా ప్రభు. అదే కదా మూషికొత్తమా నా బాధ అంతా. ఇప్పుడు నేను కూడా గుండు సున్ననైపోతున్నాను. లేకపోతే నా పుట్టినరోజు గుర్తు లేకపోవడం ఏమిటి? పొరపాటున మర్చిపోయింటారు ప్రభు. మనం వెళ్ళి గుర్తు చేద్దాం, రండి. ఇది మరీ బాగుంది. నా పుట్టినరోజుని నేనే గుర్తు చేసి నేనే చెప్తే బాగుంటుందా? అది నిజమే ప్రభు. మీ గురించి మీరు చెప్పడం బాగుండదు కదా. నేనైతే మిమ్మల్ని అలా ఎక్కించుకొని ఆకాశంలోకి అలా దూసుకుపోగలను. అలా నీళ్ళల్లోకి దూకేసి మిమ్మల్ని నా మీద ఎక్కించుకొని ఈదుకుంటూ వెళ్ళగలను. అలాగే నేను చెట్ల మధ్య తప్పించుకొని కూడా వెళ్ళగలను కదా. కానీ ఈ విషయంలో మాత్రం నేనేమీ చేయలేను. నా మాటలు మీకే గానీ అందరికీ అర్థం కావు కదా ప్రభు. కొంతమందికి అర్థమైన అర్థం కానట్లుండిపోతారు. ఇంకొంతమంది నా మాటల్ని ఎలక మాటలని తోసిపారేస్తారు. నేను మీకు ఎందుకు పనికిరాకుండా పోతున్నానని నేను చాలా బాధపడుతున్నాను ప్రభు. అయినా మీరు ఏం ఆలోచించకండి. రేపు మీ పుట్టినరోజని నాకు తెలిసింది కదా. రేపు తెల్లవారుజామునే మీకు గుర్తు చేస్తాను. పుట్టినరోజుని పండుగలా జరిపిస్తాను, చూస్తూ ఉండండి. తమరికి ఈ ఎలగదండు తరపున జన్మదిన శుభాకాంక్షలు ప్రభు. లడ్డూలు పెడతాం. ఎలగదండు నాట్యాలు, గానా, భజానాలు ఏర్పాటు చేసి